నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లక్ష్మణచంద మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న భూముల సర్వే తీరును పరిశీలించారు. ముందుగా మునుపెల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వే తీరును కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. లేదు అట్లా ఇప్పుడు అన్నిటికీ సమాధానం సర్వే అదే చెప్తున్నా ఇంటర్నల్ సర్వేలో అదంతా అయిపోతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మీ పేరు మీద మీరు ఎంత అయితే భూమి కబ్జాలో ఉన్నారు అంతకి మీకు వచ్చేస్తుంది. చాలా మంది కదే అక్కడ 12 అది ఒక్కల పేరు అది ముగ్గురు అన్నదమ్ములు ఇంకా కాదు. ఒక విషయం అన్నదమ్ములు అయితే ఈజీ అవుతుంది, కానీ అదర్ క్యాస్ట్ ఇంకా వేరే వేరే సంబంధం లేని వ్యక్తులు ఉన్న వాళ్ళు కూడా వేరే పేరు వాళ్ళు కావాలని చేయట్లేదు. బికాస్ ఆఫ్ రైతు బంధు చేసుకుంటే వచ్చిరన్నట్టు ఇలా 443 ఆ విధంగా డివైడ్ చేసి స్కూల్ అయితే రాసుకున్నాను. కొన్ని మా లెవెల్లో అయ్యే పనులు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్కి రాసే దరఖాస్తులు చేస్తాం సార్. నేను ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకుంటాం, ఎవరున్నారు చేస్తాము. అందులో ఎవరున్నారు ఫిజికల్ రిపోర్ట్ తీసుకుంటాం. ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. అది ఉంటుంది అలాంటి ఎస్ఎన్ కాబట్టి అసైన్మెంట్ చేస్తాం. అది చేసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ చేసుకుంటాం. మధ్యలో నది నాలా ఉంటే అయ్యో పెడతారు. అనుకోండి కాలువ వెళ్తాం, పాయింట్ ఫిక్స్ చేసుకుంటాం. దాన్ని గుట్ట ఉంది, గుట్ట సరౌండింగ్ గుట్ట పాసిబుల్ కాకపోతే సార్ సరౌండింగ్ నెంబర్స్ ఉంటాయి సార్, పట్ట నెంబర్స్ ఫిక్స్ చేసుకుంటూ గుట్ట అనేది మెజర్మెంట్ అవుతుంది, యాజ్ పర్ రికార్డ్ ఉంటుంది. టోటల్ గుంటను తిరుగుతాం. టోటల్ సరౌండింగ్ సర్వే అట్లాగే ఇట్లా గుంతలు మీ దగ్గర కాగితాలు అయ్యో వస్తుంది. ఐసీస్ మ్యాక్సిమం ఏంటంటే సార్ ఫిజికల్గా తక్కువ చూపెట్టారు. ఒకటి ధర ఒక ప్లేస్ ఇంకోళ్ళు ఉంటారు, అది ఉంటుంది సార్. మ్యాక్సిమం అయితే దీంట్లో లిక్విడ్ ఏంటి లెవెల్ సార్, లెవెల్ నుంచి బేస్ కింద పెట్టినాం కదా సార్. లెవెల్ ఒక లెవెల్ ఉంటే మనకు సిగ్నల్ అనేది వస్తుంది సార్. ఓకే, తగ్గిందనుకో సిగ్నల్ అనేది జంప్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రోడ్ని మీరు దీంతో బ్లూటూత్తో చేస్తారా, కనెక్ట్ చేస్తారా? ఇది దేంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది? ఇది ఆర్టీకే మీటర్ శాటిలైట్ సెటిలైట్. 2 స్టేషన్లు ఉన్నాయి మనకి. ఎక్కడ కోర్స్ కనెక్షన్ మనం కనెక్ట్ అవునప్పుడు మనకి ఇప్పుడు సిగ్నల్ లేదు కాబట్టి యాక్చువల్లీ రోడ్తో డైరెక్ట్ కోర్స్తో డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. కోర్స్ కనెక్షన్ రాకపోతే ఫిక్స్ చేసుకుంటే సర్వే చేస్తాం. ఇప్పుడు లెట్స్ సే పెంబిలో ఒక స్టేషన్ ఉంది. పెంబిలో అక్కడ డివైస్ ఏమైనా ఉందా? కోర్స్ ఇది ఒక స్టేషన్ అది లైవ్ ఉంటుందా? అంటే కనెక్ట్ చేయడానికి సిగ్నల్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. రెయిన్ గేజ్ ఎట్లుంటుందో ఆ టైప్లో ఉంటుంది. ఓకే, రెయిన్ గేజ్ ఎట్లా ఉందో రోడ్ ఎంత ఉందో డిస్టెన్స్ చూసుకుంటుంది. అప్పుడు మేబీ 100% అది కరెక్ట్ కాదు. నాలాగానే ఉంటే అటు వెళ్ళలేని పరిస్థితి దీంట్లో అయితే లేదు. రెండోది ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవుతుంది కదా, కాబట్టి ఈవినింగ్ చేసుకుంటారు. సరిపోతుంది కదా మనకి. ఓకే, ఒక స్కెల్టన్ ఒకటే గీసేవారు. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఉంది, కోఆర్డినేట్స్తో సహా దాని మ్యాప్ వస్తుంది. దాంట్లో అది ఎప్పుడైనా ఎవరైనా చూసుకున్నా ఏ కోఆర్డినేట్స్ పెట్టి ఎక్కడ స్పాట్ వస్తుందో ఆ స్పాట్ ఏ మూలకు అర్థమైందండి. మీ యొక్క ఫిజికల్గా మీరు ఎంత భూమి ఉన్నారో
అంతా చూపెడుతుంది ఫిజికల్ గా ఇంతకు ముందు మనం చేనుతో కానీ టేప్ తో చేసేవాళ్ళం. దాంట్లో చాలా చాలా వివాదాలు ఉంటాయి అవునా కాక. ఇప్పుడు అయితే మషిన్ తోనే చేస్తున్నాం. మషిన్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు.